హాయ్ హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు గవర్నమెంట్ జాబ్స్ అప్డేట్ న్యూస్. మరి మనందరం కూడా జాబ్స్ నోటిఫికేషన్ కోసం ఎంత ఎదురు చూస్తున్నాం మనమందరం కూడా గ్రూప్ 2 నోటిఫికేషన్ సెప్టెంబర్ 15వ తారీఖున రాబోతుందండి. సో జాబ్ క్యాలెండర్లో భాగంగా ప్రతి ఒక్కరు కూడా సెప్టెంబర్ 15 అందరూ సిద్ధంగా ఉంటారని నేను అనుకుంటున్నాను. సో యాస్పిరెంట్స్ అనే జీవితం నుంచి ఒక అప్కమింగ్ ఆఫీసర్గా మనం ఎదగాలి అంటే సరైన గైడెన్స్ కావాలి, సరైన బుక్ లిస్ట్ కావాలి. సో ఒక వే అనేది ఉంటేనే మన యొక్క గమ్యాన్ని చేరుకోగలం. సో అదేవిధంగా మరి గ్రూప్ 2 నోటిఫికేషన్స్కి ఏ బుక్ చదివితే బాగుంటుంది అని నాకు ఎక్స్పీరియన్స్ తోటి, అలాగే నా మిత్రులకి, నా యొక్క ఉపాధ్యాయులకి, అలాగే నా యొక్క సన్నిహితుల ద్వారా ఒక మంచి ఎక్స్పీరియన్స్తో అండి ఒక మంచి గ్రూప్ 2 బుక్ లిస్ట్ ఇవ్వబోతున్నా. సో ఈ గ్రూప్ 2 లిస్ట్ బుక్ అనేది మన యొక్క లక్ష్యాన్ని దగ్గరగా చేర్చడానికి ఎంతో బాగా ఉపయోగపడుతుందండి. సో ఓకే అండి, మరి బుక్స్ లిస్ట్ అనేది చూద్దాం. అందులో మొదటగా మనకి ఇండియన్ హిస్టరీ అండి, అబ్దుల్ కరీం సార్ది. మరి అబ్దుల్ కరీం సార్ బుక్ అనేది చాలా తక్కువ కంటెంట్ ఉంటుంది. సో మనకి వెంటనే రివిజన్ చేయడానికి, అలానే చక్కగా చదివింది అర్థం చేసుకోవడానికి అంతా బాగుంటుందండి. సో ఇండియన్ హిస్టరీ అబ్దుల్ కరీం సార్ అండి. సో ఈయన బుక్ను మనం షార్ట్ నోట్స్ చేసుకుంటూ రాసుకుంటే సరిపోతుందండి. అలాగే ఈ బుక్లో మనకి చాప్టర్ ఎండింగ్లోనే ప్రీవియస్ బిట్స్, టెస్ట్ సిరీస్ బిట్స్ అనేవి ఉంటాయండి. సో ఆ చాప్టర్ చదివి వెంటనే మనం టెస్టులు చేసుకోవచ్చు. సో ఈ బుక్ కూడా బాగానే ఉంటుందండి. అలాగే సెకండ్ బుక్ చూసుకున్నట్లయితే సిఎన్ఐసార్ బుక్. సో ఇది ఎన్సీఈఆర్టీ బేస్డ్లో ఉంటుందండి. సో ఇది విన్నర్స్ పబ్లికేషన్ సంబంధించింది. సో రెండు బుక్లు తీసుకోవాలంటే రెండు బుక్లు తీసుకోవాలని కాదండి. అంటే ఒకటి అబ్దుల్ కరీం సార్ బుక్ అయినా తీసుకోవచ్చు, లేదంటే సిఎన్ఐసార్ బుక్ అయినా తీసుకోవచ్చండి. సో రెండిట్లో ఒక్క బుక్ మాత్రమే తీసుకోండి. నేను చేసే ప్రతి వీడియోలో కూడా రెండేసి బుక్స్ ఉంటాయి, అందులో ఒక్క బుక్ మాత్రమే తీసుకోండి. అందులో మనం చూసుకున్నట్లయితే భారతదేశ చరిత్ర మనకు 30 మార్కులు ఉంటుందండి. సో ఈ 30 మార్కుల్లో మనం ఎక్కువగా 30కి 30 రావాలి అన్నా, 25 మార్కుల నుంచి రావాలి అన్నా మనకి ఒకే బుక్ చదవాలి, ఒకటికి 100 సార్లు చదవాలండి. అదేవిధంగా రెండో బుక్ చూసుకున్నట్లయితే ఇండియన్ సొసైటీ అండి. సో దీనికోసం మనం ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. సో ఇండియన్ సొసైటీ ఎస్ఎన్ఎస్ పబ్లికేషన్స్ ఉందండి. అదేవిధంగా మనకి శ్రవణ్ సార్ బుక్ కూడా ఉందండి. శ్రవణ్ సార్ బుక్ ఉంది. నెక్స్ట్ అలానే ఇంకొకటి విన్నర్స్ పబ్లికేషన్స్ బుక్ కూడా ఉందండి. ఈ 3 బుక్కుల్లో ఏదో ఒక్కటే తీసుకోండి. ఈ ఒక్క బుక్కే తీసుకొని దానికి కరెంట్ అఫైర్స్ని జోడిస్తూ స్టాటిక్ని చూసుకుంటూ చదువుకుంటే సరిపోతుందండి. ఎందుకంటే మరి 2023 గ్రూప్ 2 ప్రిలిమ్స్లో చూసారు కాబట్టి మీకు అందరికీ తెలుస్తుంది. అదేవిధంగా జోగ్రఫీ సార్ రమణ్ రాజ్ బుక్ ఉంటుందండి. సో ఇందే 30 మార్కులు ఈ ఒక్క బుక్ నుంచి కవర్ అయిపోతాయి అంటే ఆల్మోస్ట్ 25 అబవ్ క్వశ్చన్సే వస్తాయండి. సో జాగ్రఫీ సార్ది రమణ్ సార్ బుక్ ఇది ఓల్డ్ ఎడిషన్, బట్ 10th ఎడిషన్ ఈ మంత్ ఎండింగ్లో రాబోతుందండి. సో జాగ్రఫీ రమణ్ సార్ వచ్చే బుక్, అలానే నెక్స్ట్ వచ్చినటువంటి విన్నర్స్ పబ్లికేషన్స్ బుక్ కూడా అండి. ఈ విన్నర్స్ పబ్లికేషన్స్ బుక్ కూడా ఇండియా, వరల్డ్, ఆంధ్రప్రదేశ్ ఎన్సీఈఆర్టీ బేస్డ్లోనే ఉంటాయండి. సో చాలా చక్కగా కలర్ గ్రేడింగ్తో కూడా ఉంటుంది. సో రమణ్ సార్ బుక్ అయినా తీసుకోవచ్చు, లేదంటే విన్నర్స్ పబ్లికేషన్స్ బుక్ అయినా తీసుకోవచ్చు అండి. సో మనం ఇవంతా కూడా ఓల్డ్ ఎడిషన్ అండి. ఈ న్యూ ఎడిషన్ అనేది ఈ మంత్ ఎండింగ్లో రాబోతుంది. ఇలానే ఇంకో బుక్ మనం చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ చరిత్ర జోగినేట్ సార్ బుక్ కానీ, లేదంటే ఎంసీ రెడ్డి పబ్లికేషన్ సార్ బుక్ కానీ. యాక్చువల్గా ఇన్ని బుక్స్ మనం ఎందుకు చదువుకోవాలి అని అంటే, కొంతమంది జోగినేట్ సార్ బుక్ని రిఫర్ చేస్తారు, కొంతమంది ఎంసీ రెడ్డి బుక్ని రిఫర్ చేస్తారు. ఏ బుక్ అయినా సరే మీరు మొదటి నుంచి ఎక్కడితో ప్రారంభం అయ్యారో అక్కడి నుంచి మనం చదివితేనే బాగుంటుందండి. అదేవిధంగా చూసుకున్నట్లయితే ఇంకో బుక్ అబ్దుల్ కరీం సార్ బుక్ ఉంటుందండి. సో ఈ అబ్దుల్ కరీం సార్ బుక్ అనేది మనం ఇండియాలోనూ చదువుతాం, ఏపీలోనూ చదువుతాం. సో ఈ 3 బుక్లు ఏదైనా తీసుకోండి. ఇంకా ఇలాంటి వీడియోలు అలానే మంచి కంటెంట్ కావాలంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే మీరు చేసే చిన్న లైక్ మాకు పెద్ద మోటివేషన్గా ఉంటుంది. ఎందుకంటే ఇలాంటి వీడియోస్ మళ్ళా నెక్స్ట్ గ్రూప్ 2 సంబంధించిన టైం టేబుల్ కానీ, ఇంకా గ్రూప్ 2 కానీ, గ్రూప్ 1 కానీ ఇంకా సోర్సెస్ మేము సిద్ధపాటుగా ఉండాలి, చెయ్యాలి అని అంటే మీరు చేసే ఆ లైక్, షేర్, సబ్స్క్రైబే మాకు మోటివేషన్గా ఉంటాయండి. సో ఆంధ్రప్రదేశ్ చరిత్ర అబ్దుల్ కరీం సార్ బుక్ ఉంది, జోగినేట్ సార్ బుక్ ఉంది, ఎంసీ రెడ్డి పబ్లికేషన్ సార్ బుక్ కూడా ఉంది. సో ఈ 3 బుక్కుల్లో మీరు ఏం తీసుకున్నా సరే ఒక్క బుక్కే తీసుకొని
ఒకటికి 2 సార్లు లేదా 100 టైమ్స్ చదివినా ప్రాబ్లం లేదండి. ఎందుకంటే గ్రూప్ 2 మెయిన్స్‌కి చాలా టైం ఉంది. సో, మెయిన్స్ లోపే మనం ఇప్పుడు క్లియర్ చేసేస్తే అప్పటికి ఇంకా బెస్ట్ స్కోర్‌ని మనం చూడొచ్చండి. అలాగే మనకి ఐఎన్ఎస్ రాజు సార్ బుక్ అండి. సో, లేటెస్ట్ ఎడిషనే వచ్చింది. సో, ఆర్థిక సర్వే కూడా మనకు అప్డేట్‌లోనే ఉంది. సో, ఎకానమీకి ఆన్లైన్ క్లాసెస్ ఉంటాయి. అలానే ఆఫ్లైన్ క్లాసెస్ కూడా ఉంటాయి. సో, మనకి ఈ బుక్స్ అనేవండి ఫ్లిప్‌కార్ట్, అమెజాన్, టార్గెట్ గ్రూప్ 1, 2, 3లో కూడా ఈ బుక్స్ అనేవి మనకి అవైలబుల్‌లో ఉంటాయండి. సో, ఇంకో బుక్ చూసుకున్నట్లయితే ఎకానమీ సిరంజీవి సార్ బుక్ అండి. 7th ఎడిషన్, ఓల్డ్ ఎడిషన్, బట్ న్యూ ఎడిషన్ రాబోతుంది. సో, మీరు ఐఎన్ఎస్ రాజు సార్ బుక్ కానీ, సిరంజీవి సార్ బుక్ కానీ రెండిట్లో ఏ బుక్ అయినా ఒకటే తీసుకోండి. సో, 2 బుక్స్ కూడా ఎట్లా ఉంటాయంటే మన యాస్పిరెంట్స్‌కి అర్థమయ్యే రీతిలో చాలా షార్ట్‌లోనే ఉంటాయండి. సో, కరెంట్ అప్డేట్‌లోనే ఉంటాయి. నెక్స్ట్ ఇంకోటి చూసుకున్నట్లయితే అండి పాలిటీ బుక్. ఈ పాలిటీ బుక్ అనేది జీబీకే పబ్లికేషన్స్ ఇదండి. ఇది కూడా 2026 న్యూ ఎడిషన్ బుక్కే. సో, ఈ జీబీకే పబ్లికేషన్ బుక్‌లో మనకి ఫ్రీ బుక్లెట్లో టెస్ట్ సిరీస్ బుక్స్ కూడా ఉంటాయండి. సో, మీరు జీబీకే పబ్లికేషన్స్ అయినా తీసుకోవచ్చు. ఎందుకంటే ఇది చేయడం ద్వారా ఫ్రీ బుక్లెట్లో టెస్ట్ సిరీస్ అంటే మనం ఆ చాప్టర్ కంప్లీట్ చేసిన వెంటనే ఆ బుక్లెట్లోకి వెళ్ళి ఆ యొక్క టెస్ట్ సిరీస్ని మనం చేసుకోవచ్చండి. అలానే లక్ష్మీకాంత్ పాలిటీ ఇది కూడా అప్డేట్ బుక్కేనండి. మీరు జీబీకే పబ్లికేషన్స్ కానీ, లక్ష్మీకాంత్ పబ్లికేషన్ బుక్ కానీ రెండిట్లో ఏం తీసుకున్నా బాగానే ఉంటుందండి. ఎందుకంటే మనం భారతదేశ రాజకీయ వ్యవస్థ అనేది పాలిటీలో లక్ష్మీకాంత్ యూపీఎస్సీ స్టాండర్డ్లో ఉంటుందండి. సో, చాలామంది ఎక్కువ మంది యాస్పిరెంట్స్ చాలామంది నమ్మేది కూడా ఈ లక్ష్మీకాంత్ బుక్కేనండి. సో, లక్ష్మీకాంత్ బుక్ అనేది ఈ ఎడిషన్ కూడా చాలా నీట్‌గానే ఉంటుంది. స్టేట్‌కి ఏపీపీఎస్సీ వాళ్ళకి తగ్గట్టుగానే ఉంటుంది. అలానే సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి త్రిబుల్ పబ్లికేషన్స్ బుక్ అండి. సో, ఈ త్రిబుల్ పబ్లికేషన్ బుక్ అనేది నేను స్పెషల్గా చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ప్రతి ఒక్కరికి కూడా ఈ బుక్ గురించి అందరికీ తెలుసు. ప్రతి ఒక్క యాస్పిరెంట్స్‌కి తెలుసు. సో, ఇది సైన్స్ అండ్ టెక్నాలజీ మరియు ఎన్విరాన్మెంట్లో తెలుగు మీడియం అండ్ ఇంగ్లీష్ మీడియం 2 అవైలబుల్‌లో ఉంటాయండి. సో, ఈ ఒక్క బుక్కే కాకుండా నెక్స్ట్ ప్రసన్న హరికృష్ణ సార్ బుక్ కానీ ఇదొకటి ప్రసన్న హరికృష్ణ సార్ బుక్ కూడా బాగానే ఉంటుంది. అలానే హరికృష్ణ సార్ బుక్ కూడా బాగానే ఉంటుందండి. సో, ఈ 3 బుక్కుల్లో ఏదైనా ఒక బుక్ని మీరు ఫాలో అవ్వండి. ఎందుకంటే ఈ 3 బుక్కులు కూడా మన తెలుగు వాళ్ళకి ట్రస్టెడ్ బుక్స్ అండి. సో, ప్రసన్న హరికృష్ణ సార్ బుక్ కానీ, హరికృష్ణ సార్ బుక్ కానీ, త్రిబుల్ పబ్లికేషన్ బుక్ కానీ మూడిట్లో ఏదో ఒకటి సజెషన్ చేయండి. సో, ఇంతవరకు కూడా మరి బుక్ లిస్టులు ఇచ్చానండి. సో, అర్థమెటిక్ రీజనింగ్ ఏదైనా ఫాలో అవ్వాలంటే ఆర్ఎస్ అగర్వాల్ ఒకటి బాగా ప్రిపేర్ అవ్వండి. సో, ఇక్కడతో మనం గ్రూప్ 2 లిస్ట్ బుక్స్ అనేది మీకు బెస్ట్ బుక్స్ అనేది ఇవ్వడం జరిగింది. ఇంకా ఇలాంటి అప్డేటెడ్ న్యూస్ కావాలంటే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే మీరు ఇచ్చే ఆ లైక్, షేర్, సబ్స్క్రైబ్ ద్వారా మేము మరిన్ని వీడియోలు చేయగలుగుతామండి. ఎందుకంటే ఈ వీడియో ద్వారా మన యాస్పిరెంట్స్ అందరికీ కూడా అంటే ఫర్దర్గా ఏ బుక్స్ తీసుకోవాలో అన్నిటికీ తెలియజేసేలా ఉంటుందండి. సో, థ్యాంక్ యూ.